సిటీలో ర్యాగింగ్ మరోసారి కలకలం రేపింది. కూకట్పల్లి జేఎన్టీయూలో జూనియర్ స్టూడెంట్ ను ర్యాగింగ్ చేశారు సీనియర్స్. బాధితుడు ఇంట్లో చెప్పడంతో విద్యార్థి సంఘాల నేతలతో జేఎన్టీయూ క్యాంపస్ లో ఆందోళనకు దిగారు బంధువులు. ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో ఎంతో పేరున్న కూకట్పల్లి జేఎన్టీయూలో జూనియర్ స్టూడెంట్ పై ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న రాఘవేంద్రను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. కిన్నెర హాస్టల్లో ఉంటున్న నిర్భయ్, సాయి, సూర్యతేజ ప్రతిరోజు జూనియర్లను వేధిస్తున్నారని స్టూడెంట్స్ అంటున్నారు. వీళ్ళిద్దరూ గత రాత్రి రాఘవేంద్రను తమ రూమ్ కి పిలిచి హోంవర్క్ చేయాలని ఆర్డర్ వేశారు. రాఘవేంద్ర అందుకు ఒప్పుకోకపోవడంతో నగ్నంగా ఫోటోలు తీసి దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఈ విషయాన్ని ఇంట్లోకి చెప్పడంతో జేఎన్టీయూకు వచ్చిన ఆయన సోదరుడు విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు దిగాడు. 2 గంటల పాటు మోకాలపై అతను కూర్చోబెట్టి వాళ్ళ రూమ్ లో 238 రూమ్ లో మా మంజిరా హాస్టల్లో కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా బటన్స్ కూడా షర్ట్ బటన్స్ అని షర్ట్ మొత్తం అంటే అర్ధనగ్నంగా నిలబెట్టి కొద్దిసేపు అట్లా మోకాల మీద కూర్చోబెట్టడం జరిగింది. ఇన్ని విధాలుగా ఎవరు చేశారని మేము తెలుసుకునేసరికి అసలు వాళ్ళ పేర్లు నిర్భయ్ మరియు సూర్యతేజ అని తెలిసింది. అదేవిధంగా మేము ప్రిన్సిపల్ దగ్గరికి పోతే ప్రిన్సిపల్ కూడా నిర్లక్ష్యమైన ధోరణితో ర్యాంక్ ని పెంచిపోషించే విధంగా అతను కూడా వ్యవహరిస్తున్నాడు. విద్యార్థి సంఘాల ఆందోళన తర్వాత పోలీసులు ర్యాగింగ్ బాధితుడు రాఘవేంద్రతో పాటు తోటి విద్యార్థుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఈ ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్భయ్, సాయి తేజపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఎవరైతే ర్యాగింగ్ చేయబడ్డారో వాళ్ళు పోయి ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్స్ వాళ్ళ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. వాళ్ళు అయితే యాక్షన్ తీసుకుంటారు. ఇప్పటివరకు జరిగినవి ఉన్నాయి. వాళ్ళని సస్పెండ్ చేయడమా, డిటైన్ చేయడమా, ఇలాంటి వాళ్ళకు ఒక యాక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఒక ర్యాంక్ ఫ్రీ జేఎన్టీ కోసమే కోరుకుంటున్నాం. ఎందుకంటే ర్యాంక్ ఉండడం వల్ల మనం బయటలో నెగిటివ్ ఫోకస్ అవుతున్నాం, మనం ప్లేస్మెంట్ ఇవన్నీ కోల్పోతున్నాం. రాఘవేందర్ అనే స్టూడెంట్ని సీనియర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇద్దరు అంటే ర్యాగింగ్ టైప్ ఆఫ్ హరాస్మెంట్ చేశారనేది కంప్లైంట్ మాకు. ఇద్దరు అబ్బాయిలు వాస్తవానికి కూడా చిన్న చిన్న నోట్స్ కానీ తర్వాత అసైన్మెంట్ చేయమని ఫస్ట్ ఇయర్ పిల్లలకు చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో క్రమంగా ఎవరైనా చేయకపోతే వాళ్ళు బెదిరిస్తున్నారు, తిడుతున్నారు. వాళ్ళ రూమ్కి రాలేదనే దాని మీద వాళ్ళని పిలిపించి షర్ట్ ఇప్పించి కొట్టిరు అనేది ఆయన కంప్లైంట్. ప్రధానంగా ఆ సీనియర్ స్టూడెంట్స్ కూడా ఇద్దరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. లీగల్ గా కూడా కంప్లైంట్ తీసుకున్నాం, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ర్యాగింగ్స్ తో యూనివర్సిటీ పేరు దెబ్బతింటే తమకు క్యాంపస్ సెలక్షన్స్ రావడం కష్టమంటున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు. యూనివర్సిటీల్లో ఇలాంటి విష సంస్కృతిని అరికట్టేందుకు మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.